యాదగిరి గుట్టపైన భక్తులకు విష్ణు పుష్కరిణిలో స్నానాలు చేయడానికి శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానం కల్పించనుంది. దేవస్థాన ఈవో పుష్కరిణి విషయమై పరిశీలించడం జరిగింది. గత దశాబ్దాల కాల క్రితం గుట్టపైనే గుండంలో భక్తులు స్నానం ఆచరించేవారు. దేవాలయ పునరుద్ధరణలో భాగంగా స్నానాల గుండం గుట్టకు కిలోమీటర్ దూరంలో ఏర్పాటు చేయడంతో భక్తులు ఎన్నో రకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న విషయాన్ని గుర్తించారు. ఎందరో భక్తులు కంప్లైంట్ చేశారు. కొండపై కూడా గుండం ఏర్పాటు చేసి భక్తులకు స్నానం ఆచరించే ఏర్పాట్లు చేస్తున్నందుకు భక్తులు సంతోషిస్తున్నారు. కొండపైనే స్నాన పుష్కరిణి గుండం ఏర్పాటు చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఈ విషయం విన్న భక్తులు సంతోషిస్తున్నారు. ఓ భక్తుల కొండపై గుండంలో స్నానం ఆచరించాలంటే ఒక్కో భక్తుడు 250 రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ 250 రూపాయలలో స్నానంతో పాటు ఒక లడ్డు మరి విఐపి దర్శనం కూడా అందిస్తున్నట్టుగా తెలుస్తుంది. కేసీఆర్ ప్రభుత్వం వాహనాలకు 500 రూపాయల ఫీజు ఏర్పాటు చేయడంతోనే ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నటువంటి విషయం ఇప్పటికీ భక్తులు మర్చిపోలేదు. ఇలాంటి విషయాలలో ఆలోచించి నిర్ణయం తీసుకోవడం బాగుంటుందని తెలుపుతున్న తెలంగాణ ప్రజలు.